హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంట్లో నేను బ్రెడ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించబోతున్నాను. దీనికన్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు శనగపిండిని తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా, కొంచెం వాము, అలాగే కొంచెం జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 2 కరివేపాకు రెమ్మల్ని కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నిటినీ కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్తో వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని నైఫ్ తోటి కట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ని పిండిలో బాగా డిప్ చేసి హీట్ అయిన ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో బ్రెడ్ స్లైస్ని పిండిలో డిప్ చేసి ఆయిల్లో డ్రాప్ చేసి బాగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో టమాటా, ఆనియన్ కట్ చేసుకొని ఉప్పు, కారం యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ బజ్జీని తీసుకొని మధ్యలో నైఫ్తో కొంచెం ఘాటు పెట్టి స్టఫ్ని పెట్టుకోవాలి. ఇదే విధంగా ఇంకో బ్రెడ్ని తీసుకొని మధ్యలో నైఫ్తో ఘాటు పెట్టుకోవాలి. తర్వాత స్టఫ్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, బ్రెడ్ బజ్జీ ఇంట్లోనే సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.